హాయ్, వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. మనం ఈరోజు చాలామంది మనకు లాస్ట్ వీడియోలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు ఈ ఫ్యూచర్ సిటీలో కొన్ని డౌట్స్ ఉన్నాయని. సో ఆ డౌట్స్ మనం అనేది ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. సో మనం ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్, ఇది వచ్చేసి ట్రిపుల్ ఈ గ్రీన్ కలర్లో ఉన్నది మనకి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన బార్డర్ ఇది. సో మనకి ఈ 765 ఎల్లో కలర్ ఉన్నది లైన్ వచ్చేసి శ్రీశైలం హైవే. ఇది 19 వచ్చేసి మనకి సాగర్ హైవే, నాగర్ సాగర్ హైవే. సో ఈ రెండు రోడ్లను కలుపుతూ ఈ మన ఫ్యూచర్ సిటీ అనేది ప్లానింగ్ చేశారు. సో ముఖ్యంగా ఏంటంటే ఓవరాల్ ఇది మన గవర్నమెంట్ అనేది ఒక 30,000 ఎకర్స్లో డెవలప్మెంట్ అనేది చేస్తుంది. సో ఫేజ్ 1లో మాత్రం మనకి ఈ మ్యాప్లో చూపిస్తున్నాం కదా, మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్లో ఒక 14,000 ఎకరాలు అనేది లాస్ట్ మంత్ అనేది ప్రారంభం అనేది చేసిరు. ఇందులో ఇవి మనకి ఏ ఏరియాలో ఏ జోన్స్ వస్తున్నాయి అనేది నేను లాస్ట్ వీడియోలో చేసిన, చూడండి. అయితే నెక్స్ట్ మనకి వచ్చేసి ఇంకో 16,000 ఎకరాలు అనేది సెకండ్ ఫేజ్లో డెవలప్మెంట్ చేయబోతున్నారు. సో అది ఎక్కడ అనేది మనకి నెక్స్ట్ మంత్ అనేది ఒక క్లారిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. అయితే చాలామంది ఇంకా కామెంట్లు ఏం చేశారంటే, మనము ఈ ఫ్యూచర్ సిటీ ఈ బార్డర్ ఏదైతే ఉందో ఈ బార్డర్లో మనం పర్చేజ్ చేస్తే రేపు గవర్నమెంట్ మనం మళ్ళీ తీసుకొని డెవలప్మెంట్ చేస్తుంది కదా, మనం నష్టపోతాం కదా అనేసి. సో ఆ డౌట్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను మీకు. సో సింపుల్గా చెప్తున్నాండి, ఇది మనకు ఓవరాల్గా స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ 30,000 ఎకరాస్ మాత్రమే డెవలప్మెంట్ అనేది చేస్తుంది. ఆ మిగతా అంతా ఈ ఎఫ్సిడిఏ కింద, అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద ఈ డెవలప్మెంట్ అనేది చేస్తుంది. సో అదేంటంటే ఫ్యూచర్ సిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఏంటంటే మనకి డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, అలాగే రోడ్స్ కానీ అవి వెళ్ళేలాగా వెళ్ళాలి. అలాగే ఈ వెంచర్లు చేసే వాళ్ళకి ఎఫ్సిడిఏ అనేది పర్మిషన్ అనేది మషన్ షుడ్, దాన్ని బట్టి పర్మిషన్స్ ఇస్తుంది. అంటే రోడ్స్ ఎక్కడ ఏమొస్తాయి అనేది దాన్ని బట్టి పర్మిషన్స్ ఇస్తుంది. అప్పుడు ఆ వెంచర్లను బట్టి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ముందుగా మాత్రం ఇప్పుడు మీరు ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం ఒక 1 మంత్ వెయిట్ చేస్తేనేమో బెటరు, అంటే నియరెస్ట్ ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే. లేదనుకుంటే మాత్రము మీరు పర్చేజ్ చేస్తే లక్ ఉంటే అదేం పోయే ఛాన్స్ ఉంటుంది, లక్ లేదనుకో పోతే మాత్రము అన్లక్ మీరు. సో దాన్ని బట్టి చూడండి. ఇప్పుడు మీకు విలేజెస్ ఓపెన్ చేసి చూపిస్తే ఏమంటే ఇదండి, ఇప్పుడు మనకి ఇల్లు వచ్చేసి 7 మండలాలు అండ్ 56 గ్రామాలు అనేది మనకి ఇల్లు ఇంక్లూడ్ చేశారు. సో ఇది మొత్తం మనకి బార్డర్ వచ్చేసి దగ్గర దగ్గర 2,00,000 ఎకరాలు అనేది వస్తాయండి. 2,00,000 ఎకరాలు అనేది మన గవర్నమెంట్ రోడ్స్ ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తుంది, కానీ మొత్తము ల్యాండ్ అంతా బిల్డింగ్స్ ఇచ్చేసి డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ కాదండి. ఓన్లీ ఒక 30,000 ఎకరాస్ మాత్రమే గవర్నమెంట్ అనేది కేటాయిస్తుంది దేనికి అనేది, దాని పరంగా డెవలప్మెంట్ అని జరుగుతుంది. మిగతాది మొత్తము అంటే రోడ్స్ కానీ అండ్ డ్రైనేజ్ అండ్ వాటర్ సిస్టము అండ్ పవర్ కనెక్షన్ ఇదంతా డెవలప్మెంట్ అనేది చేసిస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే మనకి ఎక్కడ పర్చేజ్ చేయాలనేది చాలామంది అడుగుతున్నారు. సో ఇది యాచారం అండ్ ఇది కందుకూరు. ఈ శ్రీశైలం హైవేలో కందుకూరు, ఇక్కడ సాగర్ హైవేలో యాచారం. ఈ రోడ్ అనేది 200 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు ప్రజలు చూపిస్తున్న జూమ్ కూడా చేస్తా. ఈ రోడ్ అనేది మనకి 200 ఫీట్ రోడ్ అండి. ఇది ఫ్యూచర్లో బాగా డెవలప్ అయ్యే రోడ్డు. ఇది మనకి 2 రోడ్లకి కనెక్టివిటీ, మెయిన్ కనెక్టివిటీ ఇది. సో అదేంటంటే మనకి యాచారం అండ్ నందివనపర్తి, సింగారం అండ్ మీర్ఖాన్పేట్ అండ్ కందుకూరు, ఇట్లా మనకి ఇలా వెళ్తుంది. ఇంకోటి కొత్తూరు రోడ్, ఈ రోడ్ కూడా టచ్ అవుతుంది. సో ఇదండి మెయిన్. మనకి ఇంకోటి వచ్చేసి ఈ ఫ్యూచర్ సిటీకి దగ్గరలో మాత్రము ఈ కుర్మిద్ద అండ్ తాటిపత్రి అండ్ ముచ్చర్ల, అనాస్పల్లి, ఇవనేది ఆకుల మైలవరం, అన్నోజిగూడ, ఇవన్నీ దగ్గర వస్తున్నాయండి. కందుకూరు, ఈ కందుకూరు అంటే మీకు ఫుల్ అయింది. అయితే సో మీరు బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే మాత్రము ఇప్పుడు ఈ కందుకూరు ఈ సరౌండింగ్లో మాత్రం రేట్స్ మాత్రం చాలా హై ఉన్నాయి. బడ్జెట్ అంటే డబ్బు ఉన్న వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా ఫ్యూచర్లో బాగా రిటర్న్స్ వస్తాయి. సో నార్మల్ బడ్జెట్లో వేయాలనుకుంటే మాత్రం ఈ ఆచారము ఇండు నందివనపర్తి ఇక్కడ ఈ సరౌండింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి.
అండ్ నెక్స్ట్ ఈ గున్గలు, ఆగపల్లి ఇటు కూడా బాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిటీకి దగ్గరలో కావాలనుకుంటే మాత్రం ఇటు మంగళపల్లికి వెళ్ళి మనకి ఈ రోడ్లో ఈ ఏంది తుర్కగూడ ఈ సరౌండింగ్లో మీరు ఇక్కడ ఈ సరౌండింగ్లో డెవలప్ మన ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఆ, ఏంది లిమూర్ అండ్ తిమ్మాపూర్, రాయచూ అదే రచ్ రచ్లూర్ రచ్లూర్ ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మాత్రము ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేయండి అంటే సింపుల్ మెథడ్ అండి. యూట్యూబ్లో చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. సింపుల్గా ఒకటే సింపుల్గా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఒక 1 వీక్ టైం స్పెండ్ చేయండి ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటే. ఆ 1 వీక్ మీరు ఏం చేయండి అంటే వీక్లీ వన్స్ అయినా టూస్ అయినా అప్పుడప్పుడు ఇలా వెళ్ళండి. వెళ్ళేసి ఈ సరౌండింగ్ అంతా సెర్చ్ చేయండి ఎలా ఉంది అసలు ఏంది అనేది. చాలా మంది జర అడిగే ప్రయత్నం చేయండి. ఇక్కడ కొంటే ఏమవుతుంది, ఇక్కడ కొంటే ఎట్లా ఉంటుంది అనేది. సో వాళ్ళకి ఏంటంటే నియరెస్ట్ వాళ్ళకి జర మంచి ఐడియా ఉంటుంది. ఆ, అంటే లోకల్ పబ్లిక్ని అడగండి. రియల్ ఎస్టేట్ రియల్టర్ కాకుండా పబ్లిక్ని అడగండి. మీకు క్లారిటీ అనేది పక్కా వస్తుంది. దాన్ని బట్టి మీకే నమ్మకం వస్తుంది ఆడ కొంటే ఏం కాదనేసి. సో అదొకటి చూడండి, క్రాస్ చెక్ చేసుకోండి. మ్యాక్సిమం క్రాస్ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి. సో ఇదండి మనకి ఇదేంటంటే ఈ రోడ్లల్లో ఇక్కడ ఈ విధంగా డెవలప్ అవుతుంది. లేదు మాకు అయితే ఈ మొత్తం బార్డర్ దాటేసి మేము ఏదో నార్మల్ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే మాత్రం భయ్య ఇబ్రాహీంపట్నం దాటినాక ఇక్కడ వెంచర్ ఉంది కదా ఇది. ఈ వెంచర్ ఇది ఓల్డ్ వెంచర్, జీపీ వెంచర్ ఇది మొత్తము ఒక 600-700 ఎకరాల వెంచర్ ఇది. సో ఇందులో మనకు ప్లాట్ ఏడు ఉందో కూడా దొరాడుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో ఈ వెంచర్లలో మీరు ప్రయత్నం చేస్తే చేయండి. ఒక 3,000 నుంచి 15,000 వరకు మీకు దొరికే ఛాన్సెస్ ఉంటుంది ఇందులో. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఎట్లయితే ఫ్యూచర్ సిటీకి చూడడానికి వస్తారో ఒక రౌండ్ ఇక్కడ కూడా వెళ్ళండి. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు జర బెటర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఓఆర్ఆర్ టచ్ అయ్యి ఈ కోయాడ ఈ సరౌండింగ్లో కొంటా కూడా మీ బడ్జెట్లో అనేది దొరికే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కొంగరకొలం ఇక్కడ కూడా మీరు కొంటే ఏమవుతుందంటే 20,000 లోపల మనకి దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఈ మళ్ళీ కందుకూరు ఈ శ్రీశైలం హైవేలు అయితే మాత్రం బడ్జెట్ ఇక్కడ బాగానే ఎక్కువ ఉంది. మళ్ళీ నెక్స్ట్ పోతే మీరు ఈ కడతాలు ఈ సరౌండింగ్ అల్మాస్పల్లి ఈ సరౌండింగ్లో కొంటే కూడా మీ ప్రైస్లో బడ్జెట్ ప్రైస్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. మ్యాక్సిమం ఇప్పుడు ఒకవేళ మీరు కొనాలనుకుంటే మాత్రం ఈ హైవేకి జస్ట్ ఒక 5 కిలోమీటర్లు ఆ సరౌండింగ్లో కొనడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మరీ లోపలికి పోతే ఇటు ఇది ప్రాబ్లం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పటింతలా కనెక్ట్ రిటర్న్స్ అనేది చాలా తక్కువ. సో ఈ రోడ్డుకి దగ్గర ఉందనుకోండి, ఈ మనకి ఏమవుతుందంటే దీని ప్రభావం అనేది దీన్ని చూపించి జర రిటర్న్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ ఎక్కువ మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం లాంగ్ టర్మ్ పెట్టుకోండి. షార్ట్ టర్మ్ అంటే మీరు అన్ని ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాదు. సో నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ల్యాండ్స్ కొనాలంటే ఎక్కడ కొనాలని అడుగుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణకి హైదరాబాద్కి అయితే మెయిన్ డెవలప్మెంట్ అయితే ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్లో మీరు ఎక్కడ ఉన్నా కూడా బాగానే ఉంటుంది. బట్ ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు హైవేలకి దగ్గర చూసుకోండి. ఎందుకంటే హైవేకి దగ్గర చూసుకుంటే ఏంటంటే మీకు కనెక్టివిటీ బాగుంటుంది, డెవలప్మెంట్ కూడా స్పీడ్గా అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఈ హైదరాబాదు ఈ మన సాగర్ హైవే కానీ అండ్ శ్రీశైలం హైవే కానీ దీనికి ఒక 10 to 15 కిలోమీటర్ సరౌండింగ్లో ఎక్కడైనా కొనుక్కోండి. ఈ త్రిబుల్ ఆర్ దాటడానికైనా సరే. కానీ త్రిబుల్ ఆర్ దాటిన తర్వాత త్రిబుల్ ఆర్ దగ్గరలో అవుట్ సైడ్ మనకు ఒక 2 కిలోమీటర్ వరకు బఫర్ జోన్ వచ్చే ఛాన్సెస్ ఉందంటారు. బట్ మ్యాక్సిమం ఏంటంటే ఈ హైవేలకు కానీ దీనికైనా 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఇచ్చి కొనుక్కోండి ఈ సరౌండింగ్లో. సో ఇదండి మనకేంటంటే చాలా మందికి ఈ డౌట్ ఉంది అనమాట. ఈ డౌట్ వల్ల చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయపడుతున్నారు. సో ఏం లేదండి, సింపుల్గా మీరు ఏం లేదు, ఒక 1 వీక్ టైం అనేది స్పెండ్ చేయండి. 1 వీక్ టైం స్పెండ్ చేస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మ్యాక్సిమం జూమ్ చేసి చూపిస్తూ ఉండండి. ఇది మనకేంటంటే ఇది ఆచారం. ఈ ఆచారంలో ఇవన్నీ ఓల్డ్ లేఅవుట్లే, జీపీ లేఅవుట్లు ఇవన్నీ. ఇలా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, మీరు ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పోయి చాలా మంది కట్టారు ప్లాట్లు. సో ప్రాబ్లం అనేది ఎక్కువ ఏముండదు. ఇవన్నీ ఇప్పుడు మనకి ఏంటంటే ఈ హైవేలు అన్నీ కూడా పెద్దగా వచ్చేసే ఛాన్సెస్ ఉంది కనుక హైవే బిట్లు అనేది కొనకండి. ఎందుకంటే రోడ్ వైండింగ్లో పోయే ఛాన్సెస్ ఉంది. ఈ సింగారం ఈ సరౌండింగ్లో కూడా బాగానే ఉంటుంది, కొనుక్కోండి.
బట్ ఒక్కసారి అయితే ఎంక్వైరీ చేసి కొనుక్కోండి ఎక్కడ డెవలప్మెంట్ నెక్స్ట్ ఏంటంటే. ఇంకా లేదు అనుకుంటే మాత్రం నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయండి బ్రదర్. నెక్స్ట్ మంత్ వెయిట్ చేసి ఏంటంటే మనకు ఒక పిక్చర్ క్లారిటీ అనేది వస్తుంది దీని మీద. అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా మస్తు టైం ఉంటుంది. చాలా మంది యూట్యూబ్లో చాలా హల్చల్ చేస్తారు, కొనండి ఇంకా పెరుగుతాయి రేట్లు అనేసి. పెరుగుతాయి, మ్యాక్సిమం అయితే పెరుగుతాయి. బట్ ఏంటంటే మనం నష్టపోకుండా సేఫ్టీగా కొని ప్లాన్ చేయండి. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మీ వరకు చేయాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.